జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 28వ తారీఖు ఒక విశేషాంశం గోచారంలో చోటు చేసుకుంటుంది. ఈ విశేషాంశం ఏంటంటే కర్మఫలదాత అయిన శనేశ్వరుడు మీనరాశిలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన సంచారం ఉండబోతుంది. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన మీనరాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. కాలపురుషుడు కుండలిలో ఆఖరిదైన మీనరాశి, ఇంకా దాని తర్వాత వచ్చేది మేషరాశి. సో ఈ 12వ స్థానంలో శనేశ్వరుడు వక్రగతి కావచ్చు, శనేశ్వరుడు సవ్యగతి కావచ్చు. ఈ రెండు కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ముఖ్య భూమిక ఏంటి, ఏ విషయాల్లో బాగుంటుంది, ఏదన్నా విషయాల్లో జాగ్రత్తల్ని సూచిస్తుందా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అందరికీ, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశిలో ఆయన సంచారము సవ్యగతిలోకి వస్తూ ఆయన సంచారము ఒక రకంగా కొన్ని స్తంభించి ఉన్న పనులు, అంటే ఆయన వక్రగతిలోకి వెళ్ళి కూడా మేలే చేశాడు. ఎందుకంటే వక్రగతి కుంభరాశి వైపు కాబట్టి కొన్ని మేలు కూడా జరిగింది. అయితే దాంట్లోనే కొంచెం స్తంభించిపోయిన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ప్రతి ఒక్కరికేనండి ఈ గడిచిన శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఏ విషయాల్లో అయితే స్తంభించినట్టు అనిపించడం. ఇప్పుడు కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో స్తంభించినట్టు అనిపించవచ్చు, లేదా కొన్నిసార్లు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ స్తంభన, ఇలాగ రకరకాల ఏదో ఒక విషయంలో ఏదన్నా పని అనుకుంటే జరగకపోవడం, అలాంటిది ఏదన్నా జరగడము, అది ఇప్పుడు వక్రత్యాగం వల్ల ఈ స్తంభించిన విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజ్ అయ్యి ఉన్న విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. అన్ఫ్రీజ్ అయ్యి కాస్త కొంచెం ఒక వెసులుబాటు, కొంత మూమెంట్ వస్తుంది. అయితే శనేశ్వరుడు వక్రగతి లబ్ధి కూడా చేకూర్చింది. ఎందుకంటే కుంభరాశి కాబట్టి కొంతమందికి మనం చూసుకుంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్గా పురోభివృద్ధి కూడా డెఫినెట్గా చూసే ఉంటారు. అది ఏ రాశి వాళ్ళు చూసి ఉంటారు అనేది మీ రాశికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు ఏవేవైతే మైనస్ ఉన్నాయో అవి సవ్యగతిలోకి వచ్చినప్పుడు ప్లస్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే వక్రగతిలో ఉన్నప్పుడు ఏదైనా విషయంలో మైనస్ అవి ఉంటే అవి ఇప్పుడు ప్లస్ అవుతాయి. ఒక్కొక్క రాశి వాళ్ళకి, ఒక్కొక్క లగ్నం వాళ్ళకి ఏ విషయాల్లో మైనస్లు అయినాయి, ఇప్పుడు వాటిల్లో ఏవి ప్లస్గా టర్న్ అవ్వబోతున్నాయి. అలాగే మీనరాశిలో సవ్యగతిలో శనేశ్వరుడు సంచారం ఏదైనా శుభాంశనిస్తున్నా, జాగ్రత్తలను సూచిస్తున్నా, వీటికి చేసుకోవాల్సిన పరిహారము అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి తెలుసుకుందాము. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఇప్పుడు ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు కొంచెం మీకు అంటే కొంచెం మంచి జరిగింది, కొంచెము ఇబ్బంది కూడా కలిగింది. ఏ విషయంలో ఇబ్బంది, ఏ విషయంలో మంచి ఒకసారి మనం చూద్దాము. మంచి ఏ విషయంలో అంటే మీకు కొంచెం ఫ్రీ టైం, అంటే కొంచెం ఫ్రీ టైం అయితే దొరికింది శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు. మరి ఉరుకులు పరుకులు జీవితంలో ఉన్నవాళ్ళైనా, మరి వర్కహాలిక్స్ అయినా సరే కొంచెం మీ స్పేస్ మీకు ఇచ్చాడు. కాస్త కొంచెం ఏంటంటే శనీశ్వరుడు రెస్ట్ కూడా ఇస్తాడు. అందుకే మనము డేలో శనిహోర ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడానికి రైట్ టైం అని చెప్తున్నాను. అంటే స్పిరిచువాలిటీకి వీటికి చాలా మంచిది శనిహోర. అలాగే రెస్ట్ తీసుకోవడానికి కూడా మంచి టైం, పెద్దలకి పాదసేవ చేయడానికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మంచి టైం శనిహోర. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక రకంగా శనిహోర అలాగే జరిగింది మీకు ఈ శనీశ్వరుడు వక్రగతి. మీరు పని ఉంది, పని చేతిలో లేదంటే పని ఉంది, కానీ లీజర్గా కాస్త మీకంటే మీ స్పేస్ దొరికి మీరు పని చేసుకోగలిగారనమాట. అది మీకు ఇప్పటిదాకా ఉంది. ఇది ప్లస్. మైనస్ ఏంటంటే కొంచెం ఏంటంటే ఇన్విజిబుల్ ఇన్సల్ట్స్. ఇప్పుడు ఏంటంటే నోటితో మాట్లాడుతూ నొసడితో వెక్కిరిస్తున్నారు అని మీకు అర్థమవుతూనే ఉంటుంది,
కానీ మీరు మాట్లాడలేరు. ఇప్పుడు గట్టిగా మీరు అడ్రెస్ చేయాలంటే అక్కడ మీకు వ్యాలిడ్ పాయింట్స్ దొరకవు. కొంచెం ఏంటంటే లేదంటే మీకు ఇప్పుడు సపోజ్ మీరు ఉద్యోగంలో ఉన్నారనుకోండి. మీకొక మంచి పొజిషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీ హైయర్ అఫీషియల్ మంచి పొజిషన్ ఇచ్చి, వీళ్ళకి ఈ పని మనం అప్పచెప్పాం. మీరందరూ కోఆపరేట్ చేయండి. అలాగే మీతో పాటు సమ ఉద్యోగులు ఉంటారు కదా! కోఆపరేట్ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళ ముందు ఎస్ బాస్ అని చెప్పేసి మీ బాస్ లేడీ బాస్ అవ్వచ్చు, జెంట్ బాస్ అవ్వచ్చు, జెంట్ బాస్ మేల్ బాస్ అవ్వచ్చు, పక్కకెళ్ళిన తర్వాత వాళ్ళ సపోర్ట్‌ని మీకు ఇవ్వకుండా కొంచెం చుక్కలు చూపించారు. సపోర్ట్ ఇవ్వలేదంటే అలాగని మీరు గట్టిగా ఇవ్వలేదని అడ్మిట్ చేయలేరు. ఇదొక చక్కగా ఒక స్మార్ట్ వేలో జరిగిందండి. చాలా స్మార్ట్ వేలో. సపోర్ట్ ఇస్తున్నట్టే ఉంటుంది చూసే వాళ్ళ దృష్టిలో. కానీ ఏ రకమైన సపోర్ట్ అందలేదు. అది మీకు తెలుసు. ఆ పక్కనున్న అదర్ సైడ్ ఆఫ్ ద పర్సన్‌కి తెలుసు. అలాగా మీ కింద ఉన్నవాళ్ళు చేస్తున్నట్టే ఉంటారు. ఒక రకంగా మీకు అంటే మొత్తం మీరే చేసుకున్నట్టే ఉంటుంది. వాళ్ళకి కూర్చోబెట్టి మొత్తం మీరే చేసినట్టు ఉంటుంది. ఇది ఒక రకము. అంటే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి నేను ఎగ్జాంపుల్‌కి చెప్పాను. ఇలానే ఉండాలని లేదు. ఇప్పుడు కొంతమంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కానీ వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా లీజర్‌గానే ఆడుతూ పాడుతూ చేస్తారు. అంటే ఈ వర్క్ స్ట్రెస్ ఎలా ఉంటుందంటే మీకు మీ పని కంటే పక్క వాళ్ళ పని మీ మీద పడి అలా వర్క్ స్ట్రెస్ ఉంటుంది. ఇది ఉద్యోగస్తులకి అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్‌కి ఒక స్మార్ట్ ప్లేలు అనమాట. కొంచెం పాలిటిక్స్ అని చెప్పొచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా కొంచెం పాలిటిక్స్ తోటి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడేంటంటే ఆయన సవ్యగతిలోకి రావడం వల్ల వీటిల్లోంచి బయటకొస్తారు. ఫైనాన్షియల్‌గా కూడా కాస్త మంచి పీరియడ్. ఇదే ఒకవేళ మీరు కనుక సీనియర్ సిటిజన్స్ అయినా, విద్యార్థులైనా, గృహిణులైనా సరే. ఇదెలా ఉంటుందంటే ఈ గడిచిన శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు మీకు అంటే మీరొకటి అనుకుంటారు, అక్కడ జరిగేది ఇంకోటి ఉంటుంది. మీరు అసలు ఈ పని ఎలాగైనా చేసేయాలి. ఈ పని అవ్వకుండా ఎందుకు అవ్వదో నేను చూస్తాను. అది ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక పని అంటే ఇంట్లో పనులు కాదు. కొంచెం మన జీవితానికి ఇంపాక్ట్ చూపించే పనులు ఉంటాయి కదా! ఎందుకు అవ్వదు ఇది? ఎందుకు నేను చేసే తీరుతానని మీరు వాటిల కోసం ప్రయత్నించడము. కానీ అది కొంచెం కూడా అంగుళం కూడా కదలదు. అది మీకు బాగా హర్టింగ్‌గా అనిపిస్తుంది. ఇప్పుడేంటంటే మీకు వక్రగతిలో ఆయన ఉన్నప్పుడు అంటే ఒక గడిచిన 6 మంత్స్ వేసుకోండి ఇంచుమించుగా. మీరు అనుకున్న పనులు ఏవైతే అవ్వలేదో అసలు మిమ్మల్ని లక్ష్య పెట్టకుండా అది మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, లేదా పరిస్థితులు కూడా కావచ్చు. అవి ఇప్పుడు అవుతాయి. ఇది గృహిణులకి, సీనియర్ సిటిజన్స్‌కి కూడా ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. ఇంకా విద్యార్థులకైతే బాగానే ఉంది. కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ వక్రగతిలో. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్స్ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సవ్యగతిలో ఉన్నప్పుడు అనుకూలమైన పరిస్థితులు మొదలవుతాయి. ఇంకా మీకు కూడా గృహిణులకు కూడా అనుకూలమైన పరిస్థితులు మొదలవుతాయి. ఇప్పుడు ఈ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, వాటి నుంచి బయటపడతారు. కాస్త ఉపశమనం అయితే డెఫినెట్గా దొరుకుతుంది. ఫైనాన్షియల్గా మంచి మోడ్లోకి వెళ్తున్నాము, మంచి మోడ్ స్విచ్ ఆన్ అవుతూ ఉంది ఫైనాన్షియల్గా అని మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే మన చుట్టూ జరిగే చేంజెస్ డెఫినెట్గా మనకి తెలుస్తాయి కదా, అది మీకు అర్థమవుతుంది. ఇది వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. ఇప్పుడు పరిహారం మనం చూద్దాం. శనీశ్వరుడు సవ్యగతిలోకి వచ్చినప్పుడు చేసుకోవాల్సిన పరిహారం, ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు మనం చూద్దాం. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి మొదలుకొని ఇదేంటంటే చాలా మంచి టైం అని మనం భావించాలి. ఇంకా ఆయన మేషరాశికి వెళ్ళే లోపల మీనరాశిలో ఉన్న ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ని సద్వినియోగం చేసుకోవాలి. దేనికి సద్వినియోగం చేసుకోవాలి? మామూలుగానే 12వ స్థానం అంటే జ్యోతిష శాస్త్రం మోక్ష స్థానం అని చెప్తుంది.
అంటే మోక్షం ఎప్పుడు వస్తుంది? మోక్షం అంటే మన కష్టాల నుంచి బయటపడటం కూడా మోక్షంగానే మోక్షమే అవుతుంది. దేనికైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటిల నుంచి మనల్ని ముక్తి కలిగించే రాశి మీనరాశి. మనం జనన మరణ చట్రం నుంచి కూడా బంధ విముక్తులు అవ్వాలంటే మీనరాశినే మనం చూస్తాం. అంటే సహజ కాలపురుషుడు కుండలిలో 12వ రాశి అయింది కాబట్టి. ఇప్పుడు కర్మఫలదాత అయిన శని మహారాజు మీనరాశిలో ఉండడం వల్ల కర్మ బంధనాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, అలాగే ముక్తి పొందడానికి, ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిల్లో నుంచి మనల్ని మనం లిబరేట్ చేసుకోవడానికి ది బెస్ట్ టైం ఇక్కడి నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. అసలు ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్, శనైశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి సవ్యగతిలో మళ్ళీ ఆయన మీనరాశిలో ఉన్నప్పుడే మనకి ఇది బెస్ట్ టైం. మనము విముక్తులు అవ్వడానికి, కర్మల నుంచి విముక్తులు అవ్వడానికి చాలా మంచి సమయము. ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. త్రిసంధ్యలలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. అలా కుదరదు, అందరికీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే స్నానం చేసిన తర్వాత 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలను చూస్తారు. అలాగే మీకు కుదిరితే కనుక ఇది 3 సార్లు అయితే కంపల్సరీ. మీకు కుదిరితే చూడండి 9 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నించండి. మనకున్నవి 9 గ్రహాలు. సో 9 గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి చప్పున మనం భావిస్తూ 9 సార్లు కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి సంజీవిని పర్వతాన్ని మన గుమ్మం ముందు తెచ్చిపెడతాడు హనుమంతుడు. ఎందుకు సంజీవిని పర్వతం అంటున్నానంటే, రామాయణంలో మనకి తెలుసు, లక్ష్మణ స్వామిని సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవిని అనే మూలికతోటి ఆయనకి మళ్ళీ జీవాన్ని ప్రసాదించాడు హనుమంతుడు. సో మనకి ఈ కష్టాలన్నిటి నుంచి, మన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ మృతి చెంది మన లైఫ్లో ఉన్న సుఖాలు, ఇప్పుడు మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఒక్కొక్కసారి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి, యాక్టివ్ స్టేజ్లో ఉండవు. ఒక్కొక్కసారి యోగాలు ఉన్న అనుభవం, ఇప్పుడు సపోజ్ షుగర్ పేషెంట్కి ముందు స్వీట్లు ఎన్నున్నా తినలేరు. సో అంటే అనుభవ యోగ్యంలో ఉండాలి, ఏదైనా మనకు అనుభవ యోగ్యంలో ఉండాలి. అలా అనుభవ యోగ్యంలోకి తేవడానికి, అలాగే స్పిరిచువల్గా బాగా ఇంక్లైన్ అవ్వడానికి, ఆధ్యాత్మికంగా మనల్ని మనం ప్రోగ్రెస్ చేసుకోవడానికి 12వ రాశి అంటేనే ఆధ్యాత్మికతని బాగా సూచిస్తుంది. సో ఎందుకంటే మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు రెండిటికీ మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లౌకికంగాను మన పనులు మన బాధ్యతలను మనం నిర్వహిస్తూ ఇదే శాశ్వతం అని మనం పెట్టుకోకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం పురోభివృద్ధిని సాధించాలి. 2 గ్రోత్ మనం సైమల్టేనియస్గా చూసుకోవాలి. దీనికి ఈ బ్యాలెన్స్ మనకి హనుమంతుడు ఇస్తాడు. కష్టాలన్నిటినీ ఆయన తోకతోటి జాడించి కొట్టి అవతల పడేస్తాడు. 9 సార్లు రోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల అలాగే జీవం పోస్తాడు. అనారోగ్యవంతులకి ఆరోగ్యము, అలాగే మనకి ఏ సమస్యలు ఉంటే, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటే జీవం పోస్తాడు. అందుకే అన్నాను, సింపుల్గా సంజీవిని పర్వతాన్ని మనకు అందిస్తాడు. ప్రతిరోజు 9 సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని అసలు మీరు చూడండి, ప్రతిరోజు 9 సార్లు కొంచెం కుదుర్చుకొని చూడండి. తర్వాత ఈ రిజల్ట్స్ మీరు చూశాక మీరే వదిలిపెట్టరు. ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా మంచి శుభాంశలే మనం కోరుకుంటాం కదా. ఎప్పుడు కూడా లైఫ్లో మనం ఛాలెంజెస్ని అధిగమించుకుంటూ సక్సెస్ని సాధిస్తూ, అలాగే మన లైఫ్ డెఫినెట్గా ఐడియల్గా ఉండేట్టు, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండేట్టు మనల్ని మనం మలుచుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ కూడా హనుమంతుడు చక్కగా ఒక కర్టన్ రైజర్ అని చెప్పచ్చు. మనకు ఉన్న ఎఫిషియన్సీకి, మనకున్న స్కిల్ సెట్, మనలో ఏం స్కిల్ సెట్ ఉంది, ఏది హైడ్ అయ్యింది, అవన్నీ కూడా ఆయన వెలికి తీసి ఇందులో నీకు బాగా గ్రోత్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళు అని చెప్పి డెఫినెట్గా ఆయన మనకి ఇస్తారు. ఎందుకంటే హనుమంతుడు జ్ఞానప్రదాత కూడా. సూర్యనారాయణ మూర్తి నుంచి
విద్యల్ని అభ్యసించి ఆయన మనకి అన్నిటినీ కూడా అందిస్తాడు, వేద జ్ఞానాన్ని అందిస్తాడు. హనుమత్ చరణాన్ని పట్టుకోవడం చాలా మంచిది. దీనికి ప్రతిరోజు 3 సార్లు అయితే కంపల్సరీ చదవాలి, లేదా 9 సార్లు మీకు కుదిరి చదవగలిగితే కనుక చాలా మంచిది. 3 సార్లు చదవలేని వాళ్ళు వినడానికి ప్రయత్నించండి. 3 సార్లు అయినా 9 సార్లు అయినా, కానీ శ్రద్ధ పెట్టి వినాలి, శ్రద్ధగా వినాలి. అలాగా చదవడం వినడము కుదిరితే ప్రతిరోజు కూడా భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం అని హనుమంతుడిని స్మరిస్తూ ఉంటే కనుక సన్మంగళాలు. హనుమంతుడు మంగళప్రదుడు. మన జీవితంలో సన్మంగళాన్ని ఆయన చాలామందికి, మీ అందరికీ తెలిసే ఉంటుందండి, హనుమంతుడు ఆరాధించేవాళ్ళు మన కష్టాల నుంచి ఎలా బయటపడేస్తారో, పిలిస్తే పలికే దైవము అని అయితే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది మీ అందరికీ ఇంత నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు హనుమంతుని పట్టుకుంటే మనకి ఎలాంటి పనులు అవుతాయి, అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి పెడతాడు ఆయన. అంటే ఆ విధంగా సుసాధ్యం ఎలా అవుతాయి, మనలో ఉన్న ఎఫిషియన్సీని అలా ఆయన పెంచుతాడు. సో మనందరం కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని హనుమత్ కృపకి పాత్రులయ్యి తద్వారా మన జీవితాన్ని ఆనందమయంగా సాగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున హనుమంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.